నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ బడ్జెట్ 3,24,234 కోట్లు సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా. కస్టడీ పిటిషన్పై సోమవారం తీర్పు వెలువరించనున్న ఉప్పర్పల్లి కోర్టు. తెలంగాణలో మరో భారీ స్కామ్, ఆధారాలతో సహా బయటపెడతానంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు. చంద్రగిరిలో గజరాజుల బీభత్సం, ఎల్లంపల్లిలో వణుకుతున్న గ్రామస్తులు. మరోసారి మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య, అమీర్పేట్ రాయదుర్గం మార్గంలో అంతరాయం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తమ ప్రభుత్వ లక్ష్యాలను మరియు ప్రాధాన్యతలను సభకు వివరించారు. ప్రజలే మాకు పరమావధి, సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి గొప్ప అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని, దేశంలోని తెలంగాణను నెంబర్ 1గా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల చుట్టూ తిరిగే సంఖ్యల గారడీ కాదని, వాస్తవాలకు దగ్గరగా ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామని అన్నారు. గొప్పల కోసం మేము ఎప్పుడూ అబద్దాలు చెప్పుకోమన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి, మహిళాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారత దిశగా కీలక కేటాయింపులు చేసినట్లు సూచించారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, గద్దర అవార్డుల ద్వారా కళాకారులను గౌరవించామని తెలిపారు. అలాగే మేడారం జాతరను అత్యంత వైభవపేతంగా నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,24,234 కోట్లని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లని, మూలధన వ్యయం 47,267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20% ఉందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా, వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు కాగా, వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది. ఉప్పర్పల్లి కోర్టు ఈ పిటిషన్పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ చంద్రలను విచారించేందుకు వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఫామ్ హౌస్లో జరిగిన వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరించాల్సిందని, నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో ఉభయ పక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. నిందితుల తరపు లాయర్లు కస్టడీని వ్యతిరేకించగా, కేసు తీవ్ర దృష్ట్యా విచారణ అవసరమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును వచ్చే సోమవారానికి రిజర్వ్ చేసింది. ప్రస్తుతం నిందితులు రిమాండ్లో ఉండగా, ప్రస్తుతం కోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో తదుపరి విచారణకు అత్యంత కీలకం కానుంది.
నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్పేట్ రాయదుర్గం మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 30 నిమిషాల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. దీని ప్రభావంతో ఈ మార్గంలోని ఇరువైపులా నడిచే రైళ్లపై ప్రభావం పడింది. ఒక్కసారిగా రైలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేశారు. సమస్య క్లియర్ కావడంతో కొద్దిసేపటి క్రితమే రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. అయితే తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుండడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్కూళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం మంజూరు చేయడం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో జరిగిన ఈ 100 కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, నా దగ్గర ఈ స్కామ్కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయని వాటన్నిటిని అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెడతానన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా అయ్యి పనులు పంచుకుంటున్నారని ఆరోపించారు. 76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్ కు ఎక్సెస్ ధర కోట్ చేసి దక్కించుకున్నారు. టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్ తో నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్ తో కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్కో స్కూల్ కు 250 కోట్లు కేటాయించగా అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం 10,199.54 కోట్లు కాగా కాంట్రాక్టర్లు దాన్ని 10,693.55 కోట్ల యాక్సెస్ తో దక్కించుకున్నారని, అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు 494 కోట్ల ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. 6 గ్యారంటీలు, రైతు భరోసా, రుణమాఫీ మరియు నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ ఆయా అంశాలతో కూడిన భారీ ప్లకార్డులను ప్రదర్శించారు. గడిచిన కాలంలో ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట తప్పిందని, రైతులు మరియు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే నెలలు గడుస్తున్న హామీల అమల్లో స్పష్టత లేదన్నారు. బాకీ పడ్డ ప్రతి పైసా ప్రజలకు చెల్లించే వరకు అసెంబ్లీ లోపల బయట పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన అనంతరం బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. గన్ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చేసినరు కొడుకో
మొండి చెయ్యి చూపినరు కొడుకా, తొడి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి. తల్లి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలోని తిష్ట వేసిన గజరాజులు స్థానిక ప్రజలను భయాందోళన గురిచేస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి వేళలో అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులు సాగులో ఉన్న పంట పొలాలపై పడుతున్నాయి. ఎంతో కష్టపడి పండించిన పంటలు ఏనుగుల పాదాల కింద నలిగిపోతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికి అందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశువులను మేపుతున్న ముత్తు రామయ్య అనే పశువుల కాపరిపై ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో రామయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన రామయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గజరాజులను తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ సిబ్బంది టపాసులు కాలుస్తూ డప్పులు కొడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నందున గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచించారు. కాదు, దగ్గరలో పవర్ లైన్లు ఏం లేదు కింద ఏమన్నా ఉన్నాయా? పవర్ లైన్ సరే, అరవద్దండి. మెయిన్ థింగ్ భయపెట్టద్దండి. అంత పెద్దదో చూడియా, మొగరాలు ఖరా అవుతున్నారు ఈ ఊరి పేరు మొగరాలు ఖడా మొహానికి వేయద్దండి లైట్లు, కొంచెం కిందకల్లా వేయండి. ఆకలికి ఎవరికి నష్టం. మీరు ఎంత చేసినా అది పోదు, దాని అనవసరం అంతే. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సూరంపేట, గంగారం తాండా అటవీ ప్రాంతాల్లో 2 ఆవులపై పులి దాడి చేసి చంపింది. ఈ దృశ్యాలు ట్రాక్ కెమెరాలో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ఫెక్షన్ సోకకుండా ఆవుల కళేబరాలను దహనం చేశారు. పొలాలకు, అడవిలోకి ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు స్థానిక ప్రజలకు, పశువుల కాపర్లకు సూచించారు. బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో అనుకోకుండా జరుగుడు ప్రత్యక్షమైంది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు వెంటనే అప్రమత్తమై ధైర్యంగా పామును పట్టుకున్నారు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చెందిన 2009 బ్యాచ్కి చెందిన వెంకటేష్ నాయక్ ఈ సాహసం చేశారు. పామును సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడడంలో ట్రాఫిక్ పోలీసు వేగంగా స్పందించడం ప్రశంసనీయంగా నిలిచింది. జరిగొడ్డ అది తాజ్మామా జరిగొడ్డ జరిగొడ్డ అది కరవదా అన్నది కరవదా అన్నది కరవదా బీఆర్ఎస్ అది బడ్జెట్ ఇవ్వడానికి వచ్చినట్టు నువ్వే హైలైట్ అయిపోయినావు. మంచిది పాము ఉన్నది నాకు